డ్రాగన్ పంట సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతోంది. ఒకరిని చూసి ఒకరుగా ఈ పంట సాగుకు మొగ్గుతున్నారు. అయితే అవకాశమున్న రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటే చాలా మంది రైతులు మాత్రం ఎకరా రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమళ్లపాలెం గ్రామానికి చెందిన బలగాని బ్రహ్మయ్య ఒక ఎకరంలో డ్రాగన్ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. 4 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి మొక్కలను తెచ్చుకొని నాటుకున్నాడు. ఆరంభపు పెట్టుబడి అధికమైనా రాను రాను రాబడి ఉంటుందంటూ రైతు చెబుతున్నాడు. డ్రాగన్ పంట చుట్టూ కొబ్బరి మొక్కలు నాటుకున్నానని, మధ్యలో నాటుకోళ్లను పెంచుతున్నానని రైతు చెబుతున్నాడు. 4 సంవత్సరాలు సాగుబడి చేస్తున్నాను. సేంద్రీయ పద్ధతితో వ్యవసాయం మేము చేస్తున్నాం. స్టార్టింగ్లో ఈ స్తంభాలు వచ్చేసి ఒక్కో స్తంభం 400 రూపాయలు ఖరీదు చొప్పున, ఒక ఎకరాకు వచ్చేసి 500 స్తంభాలు 2 లక్షల రూపాయల స్తంభాలకు అయింది. అప్పుడు అంటు వచ్చేసి 40 రూపాయలు చొప్పున తీసుకున్నాను. ఒక స్తంభానికి వచ్చేసి 4 గంటలు నాటాలి. తర్వాత మొక్క పెరిగే కొద్దీ దానికి లోన టైర్ సిస్టమ్ ఇచ్చాం. 5 గంటలు 6 గంటల మధ్యన ఫస్ట్ సంవత్సరం వచ్చింది ఈల్డింగ్ వచ్చేసి. తర్వాత 2 ఇయర్ వచ్చేసి ఒక 2 టన్నులు అలా వచ్చింది. 3 ఇయర్ సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తుంది. వ్యవసాయ పరంగా రైతుకి అనుకూలమే, కానీ పెట్టుబడి విషయానికి వచ్చేసరికి దాదాపుగా స్టార్టింగ్లోనే 5 నుంచి 6 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఆ తర్వాత పంట పూర్తి మన చేతి రావడానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటికి ఇంకో 2 లక్షల రూపాయలు, ఓవరాల్గా 7 నుంచి 8 లక్షల రూపాయలు రైతు దీనికి భారీ పెట్టుబడి పెట్టాలి ఒక ఎకరాకు వచ్చేసి. పంట పండించిన తర్వాత రైతు సొంతంగా అమ్ముకోగలిగితే గిట్టుబాటు మంచి డబ్బులు వస్తాయి. అదే మనం పండించి మీడియేటర్కి ఇచ్చి, మీడియేటర్ ఇంకోరికి ఇచ్చి ఆ సిస్టంగా పండి ఎంత భారీ ఖరీదులో ఈ పంట అనేది రైతుకి అంత అనుకూలంగా ఉండదు. కారణం ఏంటంటే రైతు ఇవాళ రోజున ఒక 50,000 60,000 పెట్టుబడి పెట్టి 3 నెలలకు వచ్చేసి ఒక 50,000 40,000 రూపాయలు మా ఏరియాలో తీస్తున్నాడు. ఏరుశనగ కావచ్చు, గెండిసి కావచ్చు, ఇంకేదైనా పంటలు మిరప, చామ, ఇటువంటి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తక్కువ తీస్తున్నాడు. అలాంటప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 8 నుంచి 10 దాకా పెట్టుబడి పెట్టి 3 సంవత్సరాలు ఆగి ఆ తర్వాత మన లాభాలు రాలేదనేటువంటి ఆలోచనతో బాధపడటం చిన్న సన్నకారు రైతులు కొంచెం కష్టంగా ఉంటుంది. నేను డుమ్మగా ఒక ఎకరా వేసి సాగుబడి చేశాను. ప్రస్తుతానికి దీంట్లో అంతర పంటగా గెనిసి, ఇంకా చుట్టి కొబ్బరి చెట్లు, ఇందులోనే నాటుకోళ్ళు, ఇలా నా ఓన్గా ఒక ఎకరాన్ని ప్లాన్ చేసి తీసాను. ప్రస్తుతానికైతే నాకు ఇబ్బంది లేదు. మార్కెట్ పరంగా కానీ ఒక రకం 2 రకాలు గ్రేడ్ చేస్తాను. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి 150 రూపాయలు, సెకండ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల చొప్పున కిలో మార్కెట్లో అమ్ముతాం. ఏప్రిల్ నెల నుంచి నవంబర్ నెల దాకా ఇది పంట స్టార్టింగ్ ఎండింగ్ అవుద్ది. ఏప్రిల్ స్టార్టింగ్ అవుద్ది, నవంబర్ ఎండింగ్ అవుద్ది. ఈ మధ్య కాలంలో ఒక వారం రోజులు ఆగిద్ది, మళ్ళీ 10 రోజులు వస్తూ ఉంటాయి. అలా రెగ్యులర్గా పంట రాదు. వారం రోజులు ఆగటం, ఒక 10-15 రోజులు పంట రావటం, మళ్ళీ వారం ఆగటం, మళ్ళీ 15 రోజులు పంట రావటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఏప్రిల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మేము పశువుల పేడ చెరువులో చాలలో పైపారు నల్లమట్టి కలిపి సాగు పెడతాం. దాన్నే 2 దప్పాలుగా 3 దప్పాలుగా 4 దప్పాలుగా సంవత్సరంలో పంట సీజన్ బట్టి దాన్ని వాడతాం తప్పితే ఫెర్టిలైజర్స్ మాత్రం దీన్ని పెద్ద లైక్ చేయం. ఈ ముదురు కొమ్మలని కట్ చేసేసి మళ్ళీ లేత కొమ్మలు డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ ఈరికి ఆ లేత కొమ్మలే మళ్ళీ వస్తాయి. అంటే ఫ్రూనింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఆ ఫ్రూనింగ్ చేసిన తర్వాత లేత కొమ్మలు ఉంచుకోవాలి. మళ్ళీ ఆ సమయంలో దీనికి మనం సేంద్రీయ పద్ధతులు మళ్ళీ ఎరువులు పోసుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ వస్తే మళ్ళీ యథాప్రకారం తోట అవుతుంది. మళ్ళీ యథాప్రకారం పంట వస్తుంది. పంట పరంగా ఏరికి ఒక 3 టన్నుల నుంచి 4 టన్నుల ఈ మధ్యన, అంటే తోట 3 సంవత్సరాలు దాటిన తర్వాత 3 నుంచి 4 టన్నులు ఇలా రావడానికి అవకాశం ఉంది. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి పెద్దగా తీసుకోదు. దీని పెద్ద జబ్బులుగా ఏమి రావు నాకు తెలిసి. మేము ఎప్పుడన్నా వాడితే సాఫు ఇటువంటిది తప్ప పురుగు మందులు అంత పెద్ద మేము వాడలేదు. కానీ దీని ప్రధాన చీమ ఎక్కువ. చీమ అంటే ఈ కాయ తీపి ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ చీమలు ఉంటాయి. అది తప్పితే వేరే జబ్బులు కూడా దీనికి ఏముండవు. నా ఆలోచన పరంగా అగ్రికల్చర్ వచ్చేసి ప్రతి 3 నెలలకి 4 నెలలకి కాపులు వేయటం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ హార్టికల్చర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. డ్రాగన్ పంట నుంచి ముదురు కొమ్మలు సేకరించి తిరిగి 2 ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేశానని రైతు చెబుతున్నాడు. ఉద్యాన శాఖ రాయితీలు కల్పిస్తే మరింత వెసులుబాటుగా ఉంటుందని వివరిస్తున్నాడు.